హలో యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మామిడి తోటకి వెళ్ళి మామిడికాయలు కోసుకొచ్చిన వీడియో అయితే చూసేశారు. మరి తర్వాత ఏం చేసామో అయితే చూడలేదు కదా, ఈ వీడియోలో అయితే చూసేయండి. మా జున్ను చూసారా, దానికైతే కోళ్ళు అంటే అయితే చాలా ఇష్టము. అక్కడ మేముండే ప్లేస్లో అయితే తనకి ఎక్కువ కనిపించవు కదా, ఇలా తాతయ్య వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడే అతను బాగా ఎంజాయ్ చేస్తుంది వాటిని చూసుకుంటూ. ఇంకా మా మమ్మీ అయితే చిన్న కోడి పిల్లని అయితే తీసుకొచ్చి తనైతే ఆడిపిస్తుంది. అదేమో అసలు మెడ పిసికేస్తుంది దాన్ని. వద్దే అన్నా వినట్లేదు, వదిలేద్దామన్నా ఏడుస్తుంది. ఇంకా వాళ్ళేమో అలా కోడి పిల్లలతో ఆడుకుంటా ఉన్నారు. ఇంకా మా మిన్ను సడన్గా ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అయితే ఐస్ క్యూబ్స్ అయితే తీసుకొచ్చేసింది. మా నాన్నమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, మమ్మీ వాళ్ళు అందరు పనిలో ఉంటే వాళ్ళకైతే ఒక్కొక్కరికి అలా ఐస్ క్యూబ్స్ వాళ్ళ డ్రెస్లో వేస్తూ ఉందన్నమాట. అందరినీ చాలాసేపు ఆట పట్టించేసింది. ఇంకా నువ్వు ఇలా చేస్తావా అని చెప్పేసి మా తమ్ముడు అయితే దాన్ని పట్టుకొని దాని డ్రెస్లో అయితే వేసేసాడు. మన పిల్లలు అలా మన తాతయ్య నాన్నమ్మలతో ఆడుతూ ఉంటే చూడడానికి ఎంతో హ్యాపీగా ఉంటుంది కదా. నేను అందుకే వాళ్ళని చూడడానికే సరిపోయింది. నేనైతే వీడియోస్ రికార్డ్ చేయడానికే కుదరలేదు నాకు అప్పుడు. తర్వాత అయ్యో చేసుంటే బాగుండేదే అనిపించేసింది. ఇంకా అలా అలా ఆడుకుంటూ ఉంటే ఈవినింగ్ అయితే అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అంటే ఇంకా జొన్న రొట్టెలు అయితే కంపల్సరీ, ముక్క కూడా కంపల్సరీ కదా. ఆ ముక్క కోసమే ఇక్కడ తిప్పలు పడుతున్నారనమాట. ఆ కోడిని అయితే కొద్దామనేసి పాపం అది అయితే అస్సలు దొరకట్లేదు. బాగా అసలు వెళ్ళిపోతూనే ఉంది రోడ్ల మీద తిరుక్కుంటూ. అసలు మొత్తం అయితే దాన్ని బాగానే వేటాడైతే లాస్ట్కి అయితే పట్టుకున్నారు. కానీ వాళ్ళకైతే మామూలుగా తిప్పలైతే చూపించలేదు. మా తాతయ్య మా తమ్ముడు బాగానే ఉరికారు దాని చుట్టూ. అయితే రోడ్ల మీద కూడా ఉరకాల్సి వచ్చింది. ఆఖరికి ఈ తమ్ముడు అయితే పట్టేసుకున్నాడు దాన్ని. పట్టుకొచ్చావు కదరా, ఇప్పుడు నువ్వే కొయ్యరా అంటే చిన్నగా చేతిలో పెట్టేసి అయితే వెళ్ళిపోయాడు. ఇంక మా జున్ను చూసారా, కోళ్ళు కనిపించిందంటే అస్సలు ఆగదు. అదేదో ఆడుకునేది అనుకుంటుంది అదైతే. మా జున్ను ఏమో ఇలా ఉంటే మా మిన్ను అయితే అది దగ్గరకు వస్తుందంటే చాలు పారిపోతుంది. అయినా మా జున్ను కూడా తర్వాత ఇలానే అవుతుందేమోలేండి. ఎందుకంటే ఇప్పుడు తనకి అది అసలు ఏంటో ఏం చేస్తుందో తెలియదు కాబట్టి అలా పట్టుకుంటుంది. తర్వాత తెలుస్తుంది కాబట్టి తను కూడా దూరంగానే ఉంటుంది అనుకుంటున్నాను. మరి ఏం చేస్తుందో మా జున్ను. ఇంకా అటు సైడ్ అయితే జొన్న రొట్టెలు అయితే అయిపోతూ ఉన్నాయి. ఇటు సైడ్ అయితే మా కోడి కోత కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా మిన్ను జున్ను అయితే వీళ్ళు ఏం చేస్తున్నారా అని అయితే వాళ్ళనే చూడడం అయితే సరిపోయిందన్నమాట. అసలు పక్కకి జరగండి అన్నా జరగట్లేదు వాళ్ళు. అవే చూసుకుంటూ అక్కడే నించుండిపోయారు. ఇంకా మా తమ్ముడైతే దాన్ని ఏం చేస్తున్నాడో, ప్రాసెస్ ఏంటో కూడా మొత్తం అయితే పక్కనే నించొని మరి చూశారు ఇద్దరు. ఇంకా ఒక సైడ్ అయితే జొన్న రొట్టెలు కంప్లీట్ అయిపోతున్నాయి, ఒక సైడ్ అయితే కోడి కూడా రెడీ అయిపోయిందనమాట. తినడానికి మీరు కూడా వచ్చేయండి. బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.